నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ మధ్య కాలంలో కోటి సభ్యత్వాలు అంటే కార్యకర్తల సభ్యత్వాలు అయితే చేయడం జరిగింది. ఒక ప్రాంతీయ పార్టీకి కోటి మంది కార్యకర్తలు ఉండడం బహుశా దేశంలోనే తెలుగుదేశం పార్టీకే సాధ్యమైంది అనుకుంటాను. సో ఇప్పుడు కొత్తగా కొత్త రక్తాన్ని అంటే సైకిల్కి సారథులుగా అంటే నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి పార్లమెంటరీ స్థాయి వరకు కొత్త రక్తాన్ని ఎక్కించడానికి అంటే యువకులను, ఉత్సాహవంతులను, ముఖ్యంగా మహిళలకు అవకాశం ఇచ్చే విధంగా, ఎందుకంటే ఇది పార్టీ పదవులు కాబట్టి ఆల్రెడీ 45 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ పార్టీలో చాలా మంది పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పొత్తులో ఉన్నారు కాబట్టి ఆ నామినేటెడ్ పోస్టులు కావచ్చు, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కొంతమంది సీట్లు కూడా త్యాగం చేసినటువంటి విషయం కూడా మనము అందరము గమనించాము. సో వీటిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సైకిల్ పై కొత్త సైన్యం అంటూ ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. సో ఈ వైజాగ్లో సమిట్ అయితే జరగబోతుంది. ఈ ఇన్వెస్టర్స్కు సంబంధించినటువంటి సమిట్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు సంబంధించి ఆ సైకిల్ పై కొత్త సైన్యం అనేటువంటి ఒక వార్త ఉంది. చూద్దాం రండి. త్వరలో జిల్లా పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జీల పదవుల భర్తీ. సో త్వరలో ప్రతి జిల్లాకు గాను అదేవిధంగా ప్రతి పార్లమెంటులకు గాను ఇన్ఛార్జ్ పదవులను అయితే భర్తీ చేయబోతున్నారు. కార్యవర్గంలోనూ మార్పులకు అవకాశము. ఇప్పటికే జాబితా సిద్ధం. పార్టీ పటిష్టతపై ఫోకస్. విశాఖ సదస్సు తర్వాత కీలక నిర్ణయం. టీడీపీ అధినేత చంద్రబాబు గ్రీన్ సిగ్నల్. ఆల్రెడీ జాబితా రెడీ అయిపోయింది. ఆ జాబితాకు చంద్రబాబు నాయుడు గారు ఆమోదం కూడా తెలిపారు. కానీ ఇప్పుడు వైజాగ్లో సమిట్ జరగబోతుంది కాబట్టి ఆ కార్యక్రమాల్లో నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళు బిజీగా ఉండడంతో ఆ కార్యక్రమాన్ని ఆ సదస్సు తర్వాత అయితే కనుక చేపట్టబోతున్నారు. సో కొత్త రక్తాన్ని ఎక్కించడానికి యువకులకు, అదేవిధంగా ఎవరెవరైతే ఆశావాహకులు ఉన్నారో వాళ్లకు సీట్లు త్యాగం చేశారో వాళ్ళు కావచ్చు, నామినేటెడ్ పోస్టుల్లో భర్తీ విషయంలో సో కొంతమంది కూటమి పార్టీలకు ఇచ్చేయడంతో కొంతమంది అక్కడ కూడా నిరాశ చెంది ఉండడంతో వాళ్లకు ఇప్పుడు అవకాశం ఇవ్వబోతున్నారు. సో ఎవరెవరైతే పార్టీకి లాయల్గా పనిచేస్తున్నారో వాళ్లకు పార్టీకి సంబంధించినటువంటి పదవులు అయితే దక్కనున్నాయి. ఇక్కడ చూడండి, తెలుగుదేశం పార్టీలో కొత్త సైన్యం సన్నద్ధమవుతుంది. నామినేటెడ్ పదవుల్లో అవకాశం దక్కని ఆశావహులకు పార్టీ పదవుల్లో ప్రాతినిధ్యం కల్పించాలనే యోచనలో పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలియవచ్చింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మంత్రి లోకేష్ ప్రతిపాదనల మేరకు, అంటే ఈసారి నారా లోకేష్ గారికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కీలకంగా తీసుకుంటున్నారు. నారా లోకేష్ గారు ఆల్రెడీ పాదయాత్ర కూడా చేశారు. నారా లోకేష్ గారే ఈ కోటి సభ్యత్వాలకు కూడా ఆయన నాయకత్వం వహించాడు కాబట్టి సో ఆయన ప్రతిపాదనలు తీసుకుని ఎవరెవరైతే పార్టీకి లాయల్గా ఉన్నారో, ఎవరెవరైతే పార్టీకి ఎప్పటి నుంచో పనిచేస్తూ ఉన్నారో, ఎవరెవరైతే పార్టీ కోసము, కూటమి కోసము, పొత్తు కోసము సీట్లు త్యాగం చేశారో, ఎవరెవరికైతే నామినేటెడ్ పోస్టుల్లో కూడా అవకాశం దక్కలేదో అలాంటి వాళ్ళను ఏరి కోరి ఒక లిస్టు తయారు చేసి నారా చంద్రబాబు నాయుడు గారికి పంపించడం జరిగింది. సో ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈసారి యువత, మహిళలకు ఎక్కువ అవకాశం ఉంటుందని చెబుతున్నారు. సో జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యవర్గం, ఇతర అనుబంధ సంఘాలు పార్లమెంటరీ ఇన్ఛార్జీల నియామకానికి ఇప్పటికే జాబితా సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు అధినాయకుడు చంద్రబాబు ఆమోద ముద్ర కూడా వేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నెల 14, 15 తారీఖుల్లో వైజాగ్లో ఇన్వెస్టర్స్ సదస్సు ఉంది కాబట్టి ఆ సదస్సు అయిపోయిన తర్వాత అయితే కనుక వీళ్ళు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళబోతున్నారు. సో తరువాత పార్టీ పదవులపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తున్నారు. అయితే టీడీపీతో పాటు జనసేన, భారతీయ జనతా పార్టీలు కూడా దామాషా ప్రకారం పదవుల్లో ప్రాతినిధ్యం కల్పించక తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయి. సో పొత్తులో ఉన్నారు కాబట్టి నామినేటెడ్ పోస్టులు కూడా స్ప్లిట్ అయిపోయింది కాబట్టి నామినేటెడ్ పోస్టులు ఆశించి అవి కూడా దక్కని వాళ్ళకి గత ఎన్నికల్లో ఈ పొత్తు కోసము జనసేన పార్టీ కోసం కావచ్చు, భారతీయ జనతా పార్టీ కోసం కావచ్చు ఆ నియోజకవర్గంలో 5 సంవత్సరాలు పనిచేసి డబ్బులు ఖర్చు పెట్టుకొని లేదా 5 సంవత్సరాలు కష్టపడి తిరిగి ప్రజల్లోనే ఉన్నప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళకు సీట్ అయితే రాకపోవడంతో వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్లకు నామినేటెడ్ పోస్టులు ఎవరైతే ఆశించి వెయిట్ చేస్తున్నారో వాళ్లకు, ముఖ్యంగా యువతకు, మహిళలకు
పెద్దపీట వేయబోతున్నారంటూ తెలుస్తోంది. మరి చూద్దాం ఎప్పుడు లిస్ట్ బయటకు వస్తుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.